రైట్ అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో పాలమూరుకు చెందిన నిజాముద్దీన్ అనే యువకుడు చనిపోయాడు. 2014లో ఉన్నత చదువుల కోసం నిజాముద్దీన్ అమెరికా వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. కొంతకాలం క్రితం నిజాముద్దీన్ ను ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి కూడా రూమ్మేట్స్ ఇంటి ఓనర్ తో తరచూ గొడవలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. ఇక రూమ్మేట్ పై కత్తితో దాడి చేయడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ ను వారించినా వినకపోవడంతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. 12 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన విషయాన్ని కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి నిజాముద్దీన్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ మరణంతో అతని తల్లిదండ్రులు శోక సంద్రలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఫ్లోరిడాలో 2 ఏళ్ల పాటు చదువుతున్న తర్వాత నిజాముద్దీన్ కు జాబ్ వచ్చిందని 4 ఏళ్లు అక్కడ పనిచేసిన తర్వాత ప్రమోషన్ పై కాలిఫోర్నియా చేరుకున్నాడని తెలిపారు వారు. ఇటీవలే తమతో మాట్లాడి త్వరలో ఇండియాకి కూడా వస్తున్నట్లుగా చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇక వీసా గడువు ముగియడంతో పొడిగిస్తామని చెప్పినా కూడా కంపెనీ వాళ్లు పొడిగించలేకపోతున్నారని, ప్రభుత్వ అనుమతితో 6 నెలలుగా అక్కడే ఉంటున్నాడని నిజాముద్దీన్ తండ్రి తెలిపారు. ఇక ఏం జరిగిందో పూర్తి సమాచారం తెలియాలని న్యాయం కోసం విదేశాంగ మంత్రికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు తల్లిదండ్రులు. నా కొడుకు 2016లో ఫ్లోరిడా పోయిండు. అక్కడ ఎంఎస్ చేసిండు. ఎంఎస్ చేసిన తర్వాత సోజ్ కంపెనీలో పనిచేసిండు. సోజ్ కంపెనీలో పనిచేసిన తర్వాత ఆయనకు ప్రమోషన్ దొరికింది. గూగుల్ కంపెనీలో కాలిఫోర్నియా పంపించిండు. వీళ్ళే పంపించిన తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ చేయలేదు వీసా పాస్పోర్ట్. ఎక్స్టెన్షన్ చేస్తాము పంపిస్తాము ఇంటికని చేయలేదు. ఆ తర్వాత అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి అప్రూవల్ తీసుకున్నారు. ఇక 6 months కూడా ఏసీ బంద్ చేయడం స్టార్ట్ చేసినారు. ఏసీ బంద్ చేస్తే ఎట్లా ఉండాలి అని పిల్లగా వర్షన. ఈరోజు 18 దినాలే. 18 తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా కొడుకు స్నేహితుడిని ఫోన్ చేసి చెప్పారు, మీ దోస్తు ఎక్స్పైర్ అయ్యిండు అని చెప్పి. ఆ దోస్తు నాకు ఫోన్ చేసి ఉండి ఈరోజు ఇంత లేట్ చేస్తే ఎట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తొందరగా వేయాలి కదా. ఏసీ బంద్ చేసి ఎందుకు వేసి కొట్లాట జరిగింది అని అంటున్నారు. నాకైతే ఐడియా లేదు. ఈరోజు తెలిసింది ఉదయం 8:20కి తెలిసింది. గవర్నమెంట్కి వెళ్ళి నేను అడుగుతున్నాను, నాకు జస్టిఫై కావాలి, నా కొడుకు నాకు శవాన్ని పంపించాలి.